తగ్గిపోతే మనం దాన్ని హార్ట్ పంపింగ్ పెంచే పేస్ మేకర్ లాంటిది పెట్టాం. సో ఈ రకరకాలు ఉంటాయి, హార్ట్ పంపింగ్ ఇంప్రూవ్ చేసేవి, గుండె సడన్లీ ఆగిపోతుంటే మళ్ళా దాన్ని షాక్ ఇచ్చి రికవర్ చేసే టైప్ ఆఫ్ పేస్ మేకర్లు అలా ఉంటాయి. ఇది ఫస్ట్ టైం ఇన్ ఇండియా ఏంటంటే ఈ డివైస్ ఈజ్ ఆటో ఎంఆర్ఐ డిటెక్ట్. అంటే మనం ఈ డివైజులు పెట్టినప్పుడు ఎవరికన్నా ఎంఆర్ఐ వేరే కారణానికి ఏదైనా చేద్దాం అనుకుంటే, అంటే వాళ్ళకి బ్రెయిన్ ప్రాబ్లం రావచ్చు, లేకపోతే స్పైన్ ప్రాబ్లమ్, ఈవెన్ హార్ట్ కూడా అప్పుడప్పుడు ఎంఆర్ఐ చేయిస్తాం. దాన్ని ఎంఆర్ఐ సేఫ్ మోడ్కి మనం స్విచ్ చేయాలి. అంటే డాక్టర్ రావాలి, ఆ కంపెనీ టెక్నీషియన్ రావాలి, దానికి వేరే ఒక డివైస్ ఉంటుంది, దాన్ని పెట్టి మనం ఎంఆర్ఐ సేఫ్ మోడ్కి స్విచ్ చేయాలి. లేకపోతే ఏమవుతుందంటే వీళ్ళు ఎంఆర్ఐ లోపలికి వెళ్ళినప్పుడు ఎంఆర్ఐ ఆన్ అయినప్పుడు ఈ ఆఫ్ అయిపోవటం, లేకపోతే ఎరాటిక్గా బిహేవ్ చేయటం, అలా చాలా డేంజరస్గా తయారవుతాయి ఈ డివైజెస్. సో ఈ ఆటో డిటెక్ట్ అనేది ఫర్ ద ఫస్ట్ టైం పెట్టాము. దీనికి అడ్వాంటేజ్ ఏంటంటే పేషెంట్ హాయిగా ఎంఆర్ఐ వాళ్ళంతటికి వెళ్ళి చేంజ్ చేసుకోవచ్చు. అది ఎంఆర్ఐ సెన్స్ చేసినప్పుడు ఆ పేస్ మేకర్ లాంటిదే, అది ఎంఆర్ఐ సేఫ్ మోడ్కి వెళ్తుంది. ఎంఆర్ఐ దాని లోపల నుంచి బయటకు వచ్చినప్పుడు మళ్ళీ అది ఇట్ రివర్ట్స్ బ్యాక్ టు ఇట్స్ ఒరిజినల్ మోడ్. అంటే అది ఏం పని చేయాలో ఆ పనికి అది రివర్ట్ అయిపోతుంది, సో ఆటోమేటిక్గా అవుతుంది. దీంతో రెండు అడ్వాంటేజెస్. ఒకటి, ఈ డాక్టరు, టెక్నీషియన్, ఎంఆర్ఐ టెక్నీషియన్ అందరూ ఈ జాగ్రత్త పడనవసరంలా. సెకండ్ థింగ్ ఏంటంటే ఎప్పుడు మిస్ అయినా సరే ఈ డేంజర్ లేదు. అది ఎరాటిక్గా బిహేవ్ చేయటం, అది కరెంట్ ఇవ్వకపోవటం, అలాంటప్పుడు గుండె ఆగిపోవటం, ఆ డేంజర్ లేదు. థర్డ్ ఏంటంటే మనం దాన్ని ఎంఆర్ఐ మోడ్కి స్విచ్ చేసి మళ్ళీ ఆఫ్ చేసినా సరే ఆల్మోస్ట్ ఒక 12 to 24 hours టైం పడుతుంది ఈ రెండు ప్రొసీజర్లు చేయడానికి. ఇప్పుడు ఏంటంటే ఈ డివైస్లో ఏంటంటే మనం ఎంఆర్ఐ చేయించుకున్న హాఫ్ అన్ అవర్ 1 hour అది ఆటో ఎంఆర్ఐ డిటెక్ట్ చేసి ఎంఆర్ఐ మోడ్కి వెళ్తుంది. మిగతా టైం అంతా కూడా అది చేయాల్సిన పని చేస్తుంది. సో సేఫ్టీ అనేది చాలా వరకు పెరుగుతుంది, కన్వీనియన్స్ పెరుగుతుంది, డాక్టర్కి టైం వేస్ట్ పనులు ఇవి కూడా తగ్గుతాయి. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే చాలా డేంజరస్ సిచ్యుయేషన్స్ మనం అవాయిడ్ చేయవచ్చు ఈ ఆటో డిటెక్ట్ ఎంఆర్ఐ మూలాన. ఇది ఫస్ట్ టైం ఈ కంపెనీ ఈ బయోట్రానిక్ పేస్ మేకర్ వాళ్ళు లాంచ్ చేశారు. మనం ఇండియాలో ఫస్ట్ టైం ఈ డివైస్, అంటే ఈ పంపింగ్ ఇంప్రూవ్ చేసే డివైస్ మనం ఆటో డిటెక్ట్ ఎంఆర్ఐది పెట్టాము. అందుకని ఈ అవగాహన అందరికీ ఉండాలి. ఇది ఇట్ గివ్స్ గ్రేట్ సేఫ్టీ టు ద పేషెంట్ అండ్ గ్రేట్ కన్వీనియన్స్ టు ఎవ్రీ వన్ అరౌండ్ అని మనం ఈ ప్రెస్ మీట్ అనేది పిలిచాం.